హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రీతు రివ్యూస్. ఈరోజు స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది. అత్తను చంపేస్తానని శృతి భయపెడుతోంది. విరాట్ చంద్రకళ శోభనం కోసం ముహూర్తం చూస్తారు. ఎల్లుండి రాత్రి బాగుందని పంతులు చెప్తాడు. ఆశతో ఇంటికొచ్చిన విరాట్ ఈ విషయం తెలుసుకొని అప్సెట్ అవుతాడు. ఇంకా ఏం జరిగిందో చూద్దాం మరి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ఇంకా శృతితో కామాక్షి ఫోన్లో మాట్లాడుతుంది. ఈరోజు విరాట్ చంద్రకళకు శోభనం ఫిక్స్ చేస్తున్నారని తల్లి చెప్తే ఇంకా వాళ్ల మధ్య శోభనం జరగలేదా అని శృతి అడుగుతుంది. ఆ చంద్ర అలా చెప్పి మాయ చేసిందని కామాక్షి అంటుంది. ఏ నిద్రలోనే దిండుముఖం పెట్టి నొక్కేస్తానో చంపేస్తానని సరోజాతో శృతి అంటుంది. రాజు వచ్చాడని చూసి డ్రామా స్టార్ట్ చేస్తుంది. ఏడ్చుకుంటూ రెస్టారెంట్కు తీసుకెళ్లమని అడుగుతుంది. రాజ్ సరేనంటాడు. మరోవైపు విరాట్ చంద్రకళ శోభనం కోసం పంతులతో ముహూర్తం పెట్టిస్తారు. శాలిని రాగానే శ్యామల సీరియస్ అవుతుంది. ఈవిడగారు వారసుణ్ణిస్తున్నారని మురిసిపోయాం. కాలు కింద పెట్టకుండా చూసుకున్నాం. కాని అవన్నీ డ్రామాలే అని శ్యామలంటుంది. పంతులెందుకొచ్చారని చంద్రకళ వచ్చి అడుగుతుంది. కాసేపాగితే తెలుస్తుందని శ్యామల్ చెప్తోంది. ఈరోజు కుదరదండి. రేపేమో శివరాత్రి. ఎల్లుండి రాత్రి 8 గంటలకు బావుందని పంతులు చెప్తాడు. రాత్రి బావుందంటున్నారు. ఇంతకీ ముహూర్తం దేనికి అని చంద్ర మళ్ళీ అడుగుతుంది. ముహూర్తం మీ శోభనం కోసం. నువ్వూ మీ ఆయన మాట్లాడుకోవడం నేను విన్నానని శ్యామల్ చెప్తుంది. ఎల్లుండిదాకా వెయిట్ చేస్తామని చంద్ర అంటుంది. విరాటేమో మల్లెపూలు స్వీట్లు తీసుకుని ఆశగా వస్తాడు. చంద్ర వెనకాల్నుంచి వచ్చి హక్ చేసుకుంటుంది. కాని ఆమె రెడీ కాకపోవడం చూసి విరాట్ అప్సెట్ అవుతాడు. నేను ఫ్రెషప్ అయి వస్తా, రెడీగా ఉండమని విరాట్ అంటాడు. విధి నీతో ఆడుకుంటుంది బావా. ఈరోజు ప్రోగ్రాం క్యాన్సిలైంది బావా అని చంద్ర చెప్తుంది. ఇంట్లో వాళ్లు ఈరోజు వద్దన్నారు. మనం మాట్లాడుకుంటుంటే శ్యామల పిన్ని వినేసింది. అత్తయ్యతో డిస్కస్ చేసి ముహూర్తం కూడా పెట్టించారని చంద్ర చెప్తుంది. ఎల్లుండిదాకా ఆగాలా అని విరాట్ డీలా పడిపోతాడు. కనీసం ముద్దైనా ఇస్తావా అని విరాట్ అడిగితే అత్తయ్యనడిగొస్తానని చంద్ర అంటుంది. చంద్ర వనకాల విరాట్ బయటకు పరిగెడతారు. బయటే శ్యామలుంటుంది. అమ్మాయ్, నువ్వీరోజు నా గదిలో పడుకో. ఏరా, ఎల్లుండిదాకా పిచ్చివేషాలు వేశావంటేనా అని విరాట్తో శ్యామలంటుంది. అక్కడ నా కూతురు కష్టాలు పడుతుంటే నువ్వు సంతోషంతో ఊగిపోతున్నావు. ఎవరి స్వార్థానికి వాళ్లు నా కూతుర్ని బలిపశువు చేశారని చంద్రతో కామాక్షి అంటుంది. జల్ రాజును నమ్మి శృతి మోసపోయింది. నీకు నిజంగా ఏం చెయ్యాలో తోచడంలేదు. అందుకే మీ బుర్ర పనిచేయడంలేదు. 6 నెలలు తీర్థయాత్రలకు వెళ్ళు. నోరు మూసుకుని ఉండమని కామాక్షికి చంద్ర చెప్తోంది. ఉదయం క్రాంతి టిఫిన్ చేయడానికి వచ్చి వదినను వడ్డించమని అడుగుతాడు. నేను వడ్డిస్తానని శాలిని అంటుంది. ఎందుకు? ఇందులో ఏమైనా కలిపావా? నా ముందు డ్రామాలు వేయడం మానుకో అని క్రాంతి సీరియస్ అవుతాడు. నన్ను ప్రేమించిన నువ్వు నన్ను క్షమించలేవా క్రాంతి అని శాలిని ఫీలవుతుంది. నువ్వు ఇంట్లో ఉండడమే భరించలేకపోతున్నానని క్రాంతి అంటాడు. అది కాదు క్రాంతి, నేను చెప్పేది విను అని శాలిని అంటూ ఉంటే మా వాళ్ల దృష్టిలో నువ్వు మారి ఉండొచ్చు, కాని నా దృష్టిలో నువ్వు మారలేదు అని శాలిని పో అవతలికే అని పక్కకు తోసేస్తాడు. అప్పుడే శాలిని మమ్మీ వస్తుంది. శాలిని కింద పడబోతూ ఉంటే పట్టుకుంటుంది. అందరూ శాలిని మమ్మీని చూసి షాక్ అవుతారు. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.